హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి బజారిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇక్కడ లాస్ట్ ఆషాఢ మాసం అమావాస్య రోజు కల్లూరులోని చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అయితే ఇక్కడికైతే చౌడేశ్వరి ఆలయానికి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూడండి, అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు సమీపంలోని కల్లూరులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలిచిన వారికి ధైర్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా భక్తులు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టేశారు. మేమైతే ఇక్కడ సేవకు వచ్చేసాము. ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనానికి అయితే ఈ విధంగా అయితే కూరగాయలు కట్ చేసి వంటలు వండుతున్నారు. ఇంకా మేమందరం సేవకులకు అమ్మవారి పాటలకైతే చక్కగా అయితే అమ్మవారికి ఇష్టమైన డ్యాన్సులు వేస్తూ అన్నీ అయితే బాగా అద్భుతంగా అయితే చేశాము. అమ్మవారి పాటలకైతే మీకు అందరూ చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలయ విశేషాలకు వచ్చేస్తే మేమైతే ముందుగా ఆలయంలో అయితే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అమ్మవారికి సేవకులుగా మేము ఇక్కడికి వచ్చాము. కులదైవమైన ఈ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల నివసించే చేనేత మరియు ఇతర సముదాయాల ప్రజలు శ్రీ చౌడేశ్వరి దేవిని తమ ఆరాధ్య కులదైవంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు, జ్యోతి మహోత్సవాలు మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకొని మనసారా వేడుకుంటే సమస్త భయాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అని భక్తుల గాఢమైన నమ్మకం. ఇంకా కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. మీలో ఎంతమంది అమ్మవారి ఆలయాన్ని చూసారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మేమైతే అమ్మవారి ఆలయానికైతే వచ్చేసాము. నేను కూడా ఫస్ట్ టైము. ఇంకా మేమందరం తెలుసు కదండి, మొన్నటినేమో అమ్మవారికేమో పుట్టింటి పట్టు సారీగా జోగులాంబకు వెళ్ళాము. తర్వాత ఇక్కడికైతే మేము సేవకులకైతే వచ్చేసాము. ఇంక ఈ చౌడేశ్వరి ఆలయం అమ్మవారి ఆలయం అయితే అద్భుతంగా ఉందండి. ఇక్కడైతే మనకు కుంకుమార్చన, అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహిస్తారు. మనము ముందుగా అయితే ఈ పూజలు, అమ్మవారి పాటలు, భజనలు పూర్తయిన తర్వాత పొద్దున ఉదయము 11 గంటలకైతే కుంకుమార్చన, తర్వాత అమ్మవారికి అభిషేకము అన్నీ అయిన తర్వాత కుంకుమార్చనలను నిర్వహిస్తున్నారు. ఇంకా మేము ముందుగా అయితే అమ్మవారిని దర్శించుకొని టిఫిన్ చేసేసి అమ్మవారి పాటలకైతే ఈ విధంగా అయితే కలిసి ఆనందంగా అయితే ఉత్సవాలు అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే సుంకులమ్మ ఉందండి. ఈ సుంకులమ్మ అమ్మవారిని కూడా మేము దర్శించుకొని నమస్కారం చేసుకొని అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత అయితే ఇంకా పూజకైతే సిద్ధమయ్యాము. ఇక్కడ చూడండి, అందరూ అమ్మవారి పూజకైతే వస్తున్నారు. ఇంకా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది కనుక మీరైతే అందరూ కూర్చోమని చెప్పారు. భక్తులు ఇంకా అప్పటికి రాలేదు. దాదాపు 10:30 అలా అవుతుంది. 11 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. అందరినీ మా సేవకులందరూ కుంకుమ పూజకైతే వచ్చిన వారిని అందరినీ కూర్చోబెడుతున్నారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆమె ఆశీస్సులు మీకు మనసారా అందుతాయని అనుకుంటున్నారు. ఈ వీడియోలో అయితే ఇంకా కుంకుమ పూజలు, అమ్మవారికి అభిషేకము, భోజనాలు ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మని ఆర్జిత సమస్త పాపక్షయ నివారణార్థం దుర్నిమిత్త ఆగామి దుష్ట అరిష్ట సర్వ ఉపద్రవదోష నివారణార్థం సమస్త నివారణ అర్థం అపమృత్యు పీడ పరిహార ద్వారా దీర్ఘాయుష్య సంపూర్ణ ఆరోగ్య
ప్రసాద సిద్ధ్యర్థం మానసిక ఆందోళన వ్యాధి దోష నివారణ ద్వారా సుఖజీవన ప్రాప్తి అర్థం వృద్ధి వ్యాపార ఉద్యోగ విద్య సంబంధిత నివారణ ద్వారా సర్వత్ర దిగ్విజయత ప్రాప్త్యర్థం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ చౌడేశ్వరి దేవత ప్రేరణయ ప్రీత్యర్థం ఆషాఢ అమావాస్య చౌడేశ్వరి దేవత జన్మదిన మహోత్సవ కర్మణి దేవత ప్రీత్యర్థం పంచామృత సకృత విశేష ద్రవ్యైః నమక చమక పారాయణ సహిత అభిషేక అర్చన సామూహిక కుంకుమ సహిత పుష్ప అర్చనం కరిష్యే నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం కరిష్యే. గణపతిని ప్రార్థన చేసుకోండి. క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి చౌడేశ్వరి దేవత జన్మదిన మహోత్సవం సందర్భంగా మనం సామూహికంగా ఒకరికి ఉద్దేశించి కానీ ఒకరి కోసం కానీ చేయబడడం లేదు. ఇక్కడ అందరికీ సర్వేషాం జనానం అందరూ బాగుండాలా, అందులో చౌడే తేజో దదాతి మానహిం తే జాతవేదో గామస్మంబర సంజగతో రత్న ఆడి గామ పరిపాదయ చౌడేశ్వరి మాతా కి ఓం కాత్య భయం రావణప ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి దుర్గే ప్రచోదయాతు వాగ్దేవజద్మహే బ్రహ్మపత్న్యే ధీమహి భవాని ప్రచోదయాతు ఆవాహితం సర్వభూతా ప్రీత్యర్థం శ్రీ మహాకాళి మహాక్షి మహాసరస్వతి దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ స్వరూప పూజ విధాన భగవాన్ సర్వోత్త దేవతా ప్రీత్యర్థం సుప్రీత సుబ్రహ్మ వరదా భవంతు అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మాధిపతిర్ బ్రహ్మనాధిపతిర్ బ్రహ్మ శివో మే సదా శివం ప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. సేవదం శంకరస చరితాకదామృతం చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తపస్థాలతో అభిషేకము, తర్వాత సుగంధ ద్రవ్యాలు వట్టివేర్లు దశ ఔషధలు, తర్వాత కుంకుమ పసుపు గంధము విభూది ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో పన్నీరు అత్తరు తర్వాత జవ్వాజీ లాంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా తిలకించండి. నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో ఫల వికరణాయ నమో ఫలాయ నమో ఫల ప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ధర్మయామి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. క్షీరేణ స్నపయామి సంగదే క్షీరేణ స్నపయామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాద భవే భవ స్మమాన్ భవోద్భవాయ నమః. క్షీరస్నానం సమర్పయామి. నీరాజన కృత్వా నాస్తి చందుష్ణారస్వస్య వాజనః సురవినామకాకరత్ప్రణః యోగంసిధారుషదు తదనాస్తపయామి. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ వికరణాయ నమో ఫలాయ నమో ఫలప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దదనాస్నపయామి. శుక్రమసి ఇది ఆజ్యం. శుక్రమభ్యో సర్వేభ్యో నమస్తేనస్తు రుద్రరూపేభ్యః. గోఘృతేన స్తపయామి. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఆజ్యేన స్తపయామి. మధువాదేతి మధు మధుభాతారుదారతే మధుక్షరంతి సింధవః. మాధ్వీర్ణ సంతోషది మధునక్తమదోససి మధుమధ్వార్థిమగోరజః మధుధ్యవరస్తునపిత మధుధ్వార్థిమగోరజః మధుమద్భూర్వం పాపం పీఢాంచమేనుధ సుమన అసదు అధ్యవోచదది భక్తాస్య సర్వాన్ జంబయన్ సర్వాశ్చ జాదు నమస్సహమానాజన వ్యాధనః వ్యాధిరంగిరే స్తేనానః పదధే నమో నమో నిశంగిన అశుద్ధమతే తస్కరాణాం పదధే నమో నమో వంచదే పరివంచదే స్థాయూనాం పదధే నమో నమో నిజేతవే పదజనాయ అరణ్యానాం పదధే నమో నమస్త్రగాభిభ్యో జగాగో సద్యామష్టదాం పదధే నమో నమో జపధ్వరక్తం జనభ్యః ప్రకృంధానాం పదధే నమో నమో స్నేజనే గరజరాజ కులంచానాం పదధే నమో నమో జపద్భ్యో దంభారుభ్యజపో నమో నమః ఆదంభారేభ్యః ప్రతిదధానేభ్యశపో నమో నమః ఆదిచ్ఛద్భ్యో విద్యుద్గశపో నమో నమః సద్భ్యో విద్యుద్గశపో నమో నమః ఆసీనేభ్యః సజానేభ్యశపో నమో నమః సభద్భ్యో జాగృద్గశపో నమో నమః శుభవిద్యంత పాత్ర శుభవదో జనాన్హ ఏ పథాం పదరక్షజ ఆయిల బృధాజ వ్యుధ
वेदस्य यक्ष्मन् मृत्योर्मर्थाय हन्तवे तान् यज्ञस्य मादद सर्वानवकुटुम्बस्य सर्व अपमृत्युः नश्यतु आरोग्यं वर्धतां आदिश्यं वर्धतां सदाशिवो वदन्तमसवदन्तमः सन्तमय वदन्तमय वदन्तमय गामस्तमय गामस्तमय सोमरसन्तमय भद्रन्तमय धैर्यन्तमय वस्यन्तमय रन्तमय वशमय ज्ञात्रन्तमय सूक्ष्मय प्रसूक्षमय सिरन्तमय लदन्तमय वृतन्तमय वृतन्तमय रक्षन्तमय नामयच्छमय जीवादुष्टमय दीर्घादत्पञ्चमय नवित्रन्तमय अभयन्तमय सुगन्धमय धैर्यन्तमय सुशान्तमय सुदन्तमय ऊर्चमय सुन्दूतान्तमय पदश्चमय वृतन्तमय वीरधयश्चमय भोषधयश्चमय कृष्णपच्छन्तमय कृष्णपच्छन्तमय ग्राम्याश्चमय पशुपमन्तमय आग्रजनश्चमय वैश्वदेवन्तमय ध्रुवश्चमय वैश्वराचमय ऋतुग्राहाचमय मेदिग्राहाचमय ऐन्द्राग्रष्टमय वैश्वदेवश्चमय मृत्पदीयाचमय माहेन्द्रचमय अमय अष्टाविकं चतुश्चमय द्वात्रकं चतुश्चमय षड्रकं चतुश्चमय चतुश्चत्वारकं चतुश्चमय अष्टाचत्वारकं चतुश्चमय भाजश्च पदवश्च पदश्च कृतश्च सुवश्च मूर्धा च विस्नयाश्च व्यान्था जनश्च भुवनश्च भुवन तत्सर्वं संविदां देवानारायण नमोऽस्तुते विसर्गबिन्दुमात्रा हिरण्यवर्णां हरणीं सुवर्णमहावः तां महावः जातवेदो लक्ष्मी पद्मासने पद्मभूरु पद्माक्षी पद्मसंभोपाय ओम शांति 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 जगदम्ब विश्वभावी चौडेश्वरी माता की चौडेश्वरी माता की లక్ష్మీ రమణ గోవింద కోరుచున్నాము. అలాగే భక్తుల సహకారం, తర్వాత కమిటీ వాళ్ళు కూడా చాలా భక్తి, అలాగే కమిటీ వాళ్ళు పెద్ద గుడి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ సహకారం ఉంది. అమ్మవారు అనుగ్రహం ఉంది స్వామి, మీకు చేస్తాము ఖచ్చితంగా అని అంటున్నారు. సరే, అమ్మవారి దయ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇదే జరగాల. అందరూ కూడా మేము కోరుకునేది ఒకటమ్మా, ప్రజలంతా బాగుండాలా. సర్వే జనా సుఖినో భవంతు. ఎప్పుడు ఎలా ఉండాలా? లక్షలు కోట్లు ఉన్నా మనకు ఏం లాభం లేదు. పిల్లలకు భయపడే అవసరం లేదమ్మా. భయపడితే మనం భయపిస్తూ ఉంటారు అనమాట. ఇలా చెప్పిన అమ్మగారు చెప్పినట్టు చున్నీ వేసుకుండా పోవడం, దాని బొట్టు గాజులు అలా వేసుకో, అది ఇలా స్టైల్గా అయిపోయింది. అది ఎట్లా వేసుకున్నా తెలుసు కదా, అసంఖ్య పద్ధతే కదా అది. మంచిగా ఉండండి, క్షేమంగా ఉండండి. धोर्वजं भजं धोर्वामस्तं राहिबान ఆది కళ్యాణి, నీలధారిణి, బాల స్వరూపిణి, శివ నారాయణి, నీకు ఎదుర్చిన వారికి ఎంత మంతం చేసిన ఆది శక్తివి. ఈ భక్తు పాలు తోడు నీవే. భక్తితో కొలితే తొలగిపోను. ఓం కాలిని, దూర కాలిని, ఓం చామండి, జగదాంబిని, నెత్తనందిని నేటి నీ పాదపద్మలు నేర్పించుకుంటే బ్రహ్మ దూతాలకు కళ్ళు చూడు. బండారు ప్రమితలు నిలిచివే అంబ జగదాంబ. కడవ గావించితే కోనమ్ము కడవల నిలిచివే అంబ జగదాంబ. ఖండ ఖండనముని ఆది పరంజ్యోతి ముట్టిందితే ఆది పరంజ్యోతిని నిలిచివే అంబ జగదాంబ. భయను వెళ్ళిన తోట బహుగ్ర దృష్టితో నిన్ను నమ్మిన వారిని నిజముగా రక్షించు అంబ జగదాంబ. సత్యము గల తల్లివమ్మ, సకల రాక్షస సంహారి, నిత్య పూజలు కైకొన్న నీకు కల్లూరు చౌడమామ. మదభ్యో స్థానే ఏకధా నవపహారతే ఏకదైవ విదమానాదిస్థేషో దదాతి సంతతస్యరస్తు సర్వమరణమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర హర. జగదంబ విశ్వపాలే చౌడేశ్వరి మాతకు విద్య హారతి. ఉన్న చోటు నుంచి అందరూ అలా నమస్కారం చేసి అందరు ఎవరు లేచి నిలబడద్దండి, హడావిడైపోతుంది. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि लक्ष्मी प्रचोदयात् विद्महे विष्णुपत्न्यै धीमहि लक्ष्मी प्रचोदयात् विद्महे ब्रह्मपत्न्यै धीमहि भानि प्रचोदयात् ईशानर विद्यानावेदर सर्वभूतानां ब्रह्माशिवो अस्तु सदा शिवो वेदादोस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य हृदयेन सर्वाभ्योता प्रीत्यत्वं चौडे देवता प्रीत्यत्वं श्री वेदोक्त मंत्र पुष्पाञ्जलिं समर्पयामि. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशयं मया दासोऽहं इति मामत्वा भगवान् सर्वात्मकः ध्यान आवाहनानि पंचामृत अभिषेक कुंकुमार्चन पूजा विधानेन स्वरूपिणी श्री चौडेश्वरी देव्याः सुप्रीता सुप्रसन्न वरदा भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु.
భక్తులకి అమ్మవారి పూజ మొత్తం అయిపోయినాక ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు. మేము కూడా ఇక్కడ సేవకులకు అయితే వడ్డించేసి తర్వాత మేము కూడా భోంచేసి ఇంకా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. అప్పటికి ఇంకా చాలా పొద్దుపోయిందండి, 3 అయిపోయింది. చాలామంది వచ్చారు ఆ ఊర్లో జనమంతా భోజనాలకి. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. ఆడవాళ్ళకి సపరేట్గా, మగవాళ్ళకి సపరేట్గా అయితే భోజనాలు ఉన్నాయి. ఇంకా అమ్మవారిని ఒకసారి చూసేద్దామా. చూడండి చౌడేశ్వరి మాత ఎంత అందంగా చూడముచ్చటగా అమ్మవారు ముస్తాబయ్యి మంచిగా అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకొని ఎంత చక్కగా ఉంది కదా. నాకైతే భలే నచ్చేసింది. అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ తల్లి దీవెనలు మీకు అందాలనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఇంకా వచ్చేది శ్రావణ మాసం, మళ్ళీ కలుసుకుందాం పూజల వీడియోలతోని. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.